అంత పెద్ద హత్యాయత్నం జరిగితే మీరు ఆవిడ మీద లీగల్గా ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే తను నా భార్య. తన మీద కంప్లైంట్ ఎలా ఇస్తాను? అయ్యా రాహుల్ గారు, మీకో దండం. పోయిపోయి మీరు ప్రేమించింది లాయర్ అమృతనా? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే ఇక్కడి వరకు వచ్చి చచ్చేవాడిని కాదు కదా. బాబోయ్, ఆవిడ గతంలోనే నన్ను గజగజ వణికించింది. విశ్వనాథం గారు, అమృత గతంలో మీకు ఎలా పరిచయం? అయ్యా, అదో పెద్ద పురాణం. కీర్తి శర్వాణి అని ఒక పనికిమాల కేసు ఒప్పుకున్నాను. నా బతుకు చెడ అడుతిరిగి ఇడితిరిగి అమృత చేతిలో కుక్క చావు చావాల్సి వచ్చింది. బాబు, నీకో దండం. ఈ కేసు నా వల్ల కాదు, నా వల్లే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఇక నీ నా దేవుడే కాపాడాలి. వస్తాను బాబు. సార్, రాహుల్ గారు, మీరేంటి ఇక్కడే ఉండిపోయారు? అర్చన, లాయర్లు అందరూ వెళ్ళిపోయారు. అవును, మీరెలా వచ్చారు? మీరింత బాగా నటిస్తారని నాకిప్పుడు వరకు తెలియదు అమృత. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక దేవతలా ఆరాధించాను. చివరికి మీరు నన్ను తీసుకువెళ్ళి కసాయివాడి చేతిలో కత్తికి గొర్రెను పెట్టినట్టు నా జీవితాన్ని తీసుకువెళ్ళి అర్చన చేతిలో పెడతారా? అసలు మీరు అర్చన తరపున వాదించడం ఏంటి అమృత? మీకు తెలీదా? అర్చన ఆ రోజు బాంబులు వేసి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని? మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిన అర్చన ఇప్పుడు మీకు మంచిదానిలా కనిపిస్తుందా? మా అమ్మని, మామయ్యని, చివరికి నన్ను కూడా కొట్టిందా అర్చన? అలాంటి రాక్షసు దాని పక్కన మీరు వాదిస్తున్నారేంటి? నాకు నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. మీ నాన్న తరపున తప్పుందని కన్న తండ్రి విషయంలోనే కేసు వాదించని మీరు ఇప్పుడు అర్చనకి అండగా నిలబడ్డారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు ప్రాణం పోయినా సరే మీరు న్యాయం తప్ప అన్యాయం వైపు నిలబడరు. అలాంటిది మీరు అర్చన పక్కన నిలబడి అర్చన తరపున వాదిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అమృత? చెప్పండి. అమృత, నువ్వేం చేసినా దానికి పర్పస్ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేను అర్చన చేసుకుంటే జాతకరీత్యా చనిపోతానని తెలిసి, అదొక అబద్ధపు పెళ్ళని తెలిసి నువ్వు అర్చనకి సపోర్ట్ చేస్తున్నావంటే ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుంది. నువ్విప్పుడిది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు. చెప్పమృత. మీరు చెప్పింది నిజం రాహుల్ గారు. నేను నా ప్రాణం పోయినా నా వృత్తికి అన్యాయం చేయను. ఇప్పటికీ నేను నా వృత్తి ధర్మం కాపాడుకోవడం కోసమే నేను ఈ నల్లకోటు వేసుకున్నాను. వృత్తి ధర్మమా? ఏదమృత ధర్మం? అర్చన పక్కన వాదించడం నీకు ధర్మమా? రాహుల్ గారు, మీకు తెలిసిన అర్చనని ఒక్కవైపే చూశారు. మీకు తెలియని అర్చన వేరు. ఒకరోజు అర్చన
అమృత, ఏంటర్చన? ఏం జరిగింది? ఏదైనా తప్పు జరిగిందా? కోమాలో ఉన్న అభిని బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను. అభి కోమాలో ఉండడం ఏంటి? అంటే అభి దొరికాడు అర్చన? అభికేం జరిగింది? నువ్వు ఏ తప్పు చేయకుండా నేను తిడుతున్నా కొడుతున్నా ఎలా భరించావు అమృత? ఈ రోజు కోసమే, ఇలాంటి రోజు కోసమే భరించాను అర్చన. ఇప్పటికైనా నీకు నిజమేంటో అబద్ధమేంటో అర్థమైందా? ఇది నీకు తెలియడం కోసమే ఇన్నాళ్ళు ఎదురుచూశాను. నేను మా ఫ్యామిలీ రుణం తీర్చుకునేదాన్ని కానీ ఆస్తులను ఎత్తుకెళ్లేదాన్ని కాదర్చునా. నేను పుట్టిన దగ్గర నుంచి ఎవరి ముందు తలదించుకోవడం కానీ క్షమించమని అడగడం కానీ నాకు తెలియదు. ఇప్పుడు నాకు నేను ఇలా అడగాలనున్నా ఇప్పటికే నా ఈగో నాకు అడ్డొస్తుంది. కానీ నా కోసం ఎన్నో చేశావు, ఎన్నో భరించావు. నాకు చివరి కోరిక ఒకే ఒకటి ఉంది. తీరుస్తావా అమృత? నువ్వు నన్ను అర్థం చేసుకుని మారిపోయావు. నీకోసం నువ్వు అడిగింది చేసి పెట్టలేనా? ఏం చేయాలో చెప్పర్చునా? నా మాంగళ్యం నిలబెడతావా? పంతంతోనూ దౌర్జన్యంతోనూ పెళ్లి చేసుకున్నా నేను ఆ రోజు చేసింది తప్పే. కాని నా మెడలో తాళి పడింది. ఆడదానికి తాళికి మించిన దైవం ఏముంటుంది అమృత? ఏ ఆడపిల్లకైనా ఆస్తులు అంతస్తులు కావాలా, మాంగళ్యం కావాలా అని అడిగితే మాంగళ్యం కావాలనే కోరుకుంటుంది. పసుపు కుంకుమలకు మించిన ఆస్తులు ఏముంటాయి అమృత? నా భర్తని నాకిస్తానని మాటిస్తావా? ఏంటమృత ఆలోచిస్తున్నావు? ఇన్ని తప్పులు చేసి ఇంతమందిని బాధ పెట్టిన ఈ అర్చన ఈ రోజు మొగుడు మాంగళ్యం అంటుంటే నవ్వొస్తుంది కదా?
నేను ఎన్ని తప్పులు చేసినా నేను ఒక ఆడదాన్నే కదా. నేను రాహుల్ విషయంలో నీ విషయంలో తప్పు చేశాను కాదనను. కానీ రాహుల్ చేసింది మాత్రం ఏంటమృత? పెళ్లి ఆలోచనే లేని నాకు పెళ్లి ఆశ చూపించి పెళ్లి చూపులప్పుడు వచ్చినట్టే వచ్చి మోసం చేసి నాది దురదృష్ట జాతకం అని ముద్ర వేసి వదిలేశాడు. ఈ అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి అని ఈజీగా తీసుకుంటాడు మగాడు. కానీ మన ఆడవాళ్ళలా కాదమృత. మన జీవిత భాగస్వామి ఎవరని ఫీల్ అవుతామో బ్రతికినంతకాలం మన జీవితం వాళ్లతోటేనని ఫీల్ అవుతాం. కానీ రాహుల్ చివరికి పెళ్ళయ్యాక కూడా ఫస్ట్ నైట్ రోజు నన్ను రెడీ చేయించి పారిపోవాలని చూశాడు. వ్రతం దగ్గర కూడా కాలు విరిగిందని మోసం చేశాడు. ఎన్ని తప్పులు తన వైపు పెట్టుకుని నా మెడలో తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో నా భర్త నాకే కావాలనుకోవడం కూడా నా తప్పేనా అమృత? అమృత, ఇంతకాలం నీ మీద కోపంతో రాహుల్ మీద పంతంతో నా మగుడు నాకే కావాలి అనుకున్నాను. కాని ఇప్పుడొక భారత స్త్రీగా నా మాంగళ్యం నాకు కావాలని కోరుకుంటున్నాను. రేపు మా భార్యాభర్తలమిద్దరం కోర్టు మెట్లెక్కుతున్నాం. ఇప్పుడు నా మెడలో ఉన్న ఈ తాళి ఆ కోర్టు సాక్షిగా నీ చేతులారా తెంచేస్తావో లేక నా మాంగళ్యాన్ని నిలబెడతావో ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. అమృత, ఇన్నాళ్ళు మా ఆస్తిపాస్తుల్ని కాపాడడానికి ఎంతో రిస్క్ తీసుకుని ఎన్నో అవమానాలు పడి నా ఆస్తిని నా చేతుల్లో పెట్టావు. నా జీవితాన్ని కూడా తిరిగి నా చేతుల్లో పెడతావా అమృత? ఏ ఆడది తన మెడలో పడ్డ పసుపు తాడు తెగిపోవాలని కోరుకోదు. నేను కూడా అంతే. నా భర్త ఎప్పటికీ రాహులే. నా భర్త నాకిస్తావా అమృత? ప్లీజ్. ఇప్పుడు చెప్పండి రాహుల్ గారు, కోట్ల రూపాయలకి వారసురాలైన ఒక ఆడపిల్ల నాకు కోట్లు ఆస్తులు వద్దు, తన మెడలో మీరు కట్టిన పవిత్రమైన తాళ్ళుంటే చాలు అనుకుంటుంది. ఇప్పుడు నా చేతుల మీదుగా అదే తాళి తెంచేయమంటారా? తాళి 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 ఆఫ్టర్ ఒక పసుపు తాడిని పట్టుకొని నేను వేసిన 3 ముళ్ళే జీవితాన్ని శాసిస్తున్నట్టు మాట్లాడతారేంటి అమృత గారు?
అతను 4 కన్నీళ్లు కార్చగానే చివరికి మీరు కూడా ఆ కన్నీళ్లకు కరిగిపోయారా? నేను తన మెళ్ళో కట్టింది ఆఫ్టర్ ఆల్ ఒక పసుపు తాడు. ఆ పసుపు తాడు మీకు ఆఫ్టర్ ఆల్ ఏమో కానీ మా ఆడవాళ్లకు కాదు రాహుల్ గారు. 3 నిమిషాల్లో వేసేసే 3 ముళ్లకు 100 ఏళ్లు బందీ అవడం ఏంటి మా పిచ్చి అని మీరనుకోవచ్చు. కానీ ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆడపిల్లల మెడలో ఆ తాళి వేలాడుతుంది అంటే అది ఆఫ్టర్ ఆల్ కాదు రాహుల్ గారు. ఈ రోజుకి ఇంటింటికి ఒక కుటుంబ బంధం నిలబడి ఉంది అంటే అది చట్టానికి భయపడో లేక న్యాయస్థానాలకి భయపడో కాదు, ఒక పసుపు తాడుకి. మీరంటున్న ఆఫ్టర్ ఆల్ ఆ పసుపు తాడే ఎన్నో జీవితాల్ని నిలబెడుతుంది. ఆ తాళికి ఎంత పవర్ ఉందో, ఎంత మ్యాజిక్ ఉందో నాకు తెలియదు గాని అది కోట్ల మంది జీవితాలని ఒక గాడిలో పెడుతుంది. కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటికీ ఆ పసుపు తాడే మనందరి జీవితాలకి ఆధారమైంది. అంత పవిత్రమైన తాళిని పట్టుకుని అంత హేళనగా ఎలా మాట్లాడగలుగుతున్నారు రాహుల్ గారు? దానికున్న శక్తి అపారం. ఆ శక్తి మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఇందాక మీరు అడిగారు కదా, మీరు న్యాయం పక్కన నించకుండా అన్యాయం పక్కన నించున్నారేంటి అమృత అని. నేను నిల్చుంది న్యాయం పక్కనో లేక అన్యాయం పక్కనో కాదు రాహుల్ గారు, ధర్మం పక్కన. మన హిందూ ధర్మం పక్కన నించున్నాను. మన ధర్మం ప్రకారం తాళి కట్టిన వాడే భర్త. జీవితాంతం భర్త అడుగుచాడలో నడవడమే భార్య ధర్మం. అర్చన మీ భార్య. ఏ రోజుకైనా అర్చన మీ భార్యగా మీ అడుగుచాడల్లో నడవాల్సిందే. అమృత, మీరు ప్రత్యక్షంగా జరిగిందంతా మీ కళ్ళారా చూశారు. ఇప్పుడు భార్య భర్త అంటున్నారు. మోసం చేసి పెళ్లి చేసుకున్న ఆడది నాకు భార్య ఎలా అవుతుంది? ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడితే జీవితం మొత్తం ఆ తాళి నీడలోనే బ్రతుకుతుంది ఆడది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి బ్రతికేలా చేస్తుందా తాళి. జీవితంలో ఎప్పుడూ గడప కూడా దాటిని ఆడపిల్ల మెడలో పడిన తాళి కోసం కన్నవాళ్ళని పుట్టిన ఊరిని వదిలేసుకుని వస్తుంది ఆడది. అది మీరు కట్టిన తాళికున్న గొప్పతనం. నేను ఒక ఆడపిల్లగా నేను నమ్మిన ధర్మం పక్కన నిలబడి పోరాడుతున్నాను. ఎప్పటికైనా మిమ్మల్ని అర్చనని ఒకటి చేస్తాను రాహుల్ గారు. మీరెన్ని చెప్పినా నన్నెంత కన్విన్స్ చేసినా మీరు నమ్ముతున్న మీ ధర్మం గెలవదు అమృత గారు. నేను అర్చన్ని భార్యగా స్వీకరించను గాక స్వీకరించను. ఒకవేళ నేను స్వీకరించినా నా జాతకం యాక్సెప్ట్ చేయదు. ఇప్పటికే అర్ధాయుష్యుడిగా ఉన్న నేను నిన్ను చేసుకుంటే బ్రతుకుతాను తప్ప ఆ అర్చన్ని భార్యగా స్వీకరిస్తే నేను బతకను. అయినా మీరు నన్ను కాదని నా జాతకాన్ని కాదని నన్ను అర్చన్ని ఒకటి చేయాలనుకుంటే అది మీ వృధా ప్రయత్నమే అవుతుంది. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి అమృత గారు. మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు. గుడ్ బై. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మీ సమస్యకి కూడా ఎక్కడో ఒక చోట పరిష్కారం ఉండే ఉంటుంది. ఆ పరిష్కారం వెతికి నేను నమ్మిన ధర్మాన్ని కాపాడుకుంటాను రాహుల్ గారు.
రాహుల్ గారు, నా క్లయింట్ అర్చన మెడలో మీరు తాళి కట్టారు కాబట్టి తన మీ భార్య అని అంటుంది. మీరు అర్చన మెడలో తాళి కట్టారు అన్నది నిజమా అబద్ధమా? అర్చన మీ భార్య. ఏ రోజుకైనా అర్చన మీ భార్యగా మీ అడుగుజాడల్లో నడవాల్సిందే. ఓటమి అంటే ఏంటో తెలియని అమృతకు చెక్ పెట్టే మొనగాడు ఒకడున్నాడు. నీ మొగుడి కేసుని నేనే టేకప్ చేస్తున్నాను. నీ మెడలో తాళి కట్టిన వాణ్ణి నీ నుంచి దూరం చేస్తాను.